ఈరోజు స్పెషల్ వచ్చేసి చింతకాయ తొక్క అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇంత ముందుకు లేచి ఫ్రెష్ అప్ అయితే అయినా నేను లేచే వరకు ఈరోజు వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యారు, ప్లస్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసారు. కోహ్లీ కానీ స్కూల్ టైంకి ఇంకా 20 minutes టైం అవుతుంది. బాయకడి బాబుని ఏడుతా ఉన్నాడు. ఆల్రెడీ రోజు పోతూనే ఉంటాం, మళ్ళీ వీళ్ళకి కొత్తగా ఉంటుంది అనమాట. ఏంటిరా ఇది జనరేటర్, కరెంట్ వస్తుంది. నీకు తెలుసా? అన్నయ్య చూపిస్తా చూడు. నువ్వు ఎప్పుడు చూడలే అయ్యాలని చూస్తున్నావు కదా, దానికి ఫైల్ కూడా ఉంటాయి కింద. కాడ చూపిద్దాం. ఏడ్స్ ఎందుకు సుప్రీమెంట్ అయిపోతాయి చూసా. సో ఇప్పుడైతే బాయ్ దగ్గరికి ఒక రౌండ్ వేసుకొని వస్తాం. చిన్న బండి ఆల్రెడీ బాబు తీసుకెళ్ళినట్టున్నాడు, బుల్లెట్ ఒకటే ఉంది. సో ఎవరో కామెంట్ చేసారు, బ్రో ఎటువైనా కానీ కారే తీసుకొని పోతావా అని. మన దగ్గర ఉన్నది ఒక బుల్లెట్ స్పెండర్ బండి, ఇంకా 2 కార్లు అనమాట. బుల్లెట్ ఏమో స్టూడియో దగ్గరికి వెళ్ళిపోతుంది, చిన్న బండి ఏమో బాబు తీసుకోవద్దాడు, ఇక వేరే ఏం మిగలదు అనమాట తీసుకోవడానికి. అందుకే ఈ కార్ అన్న తీసుకొని పోతాను నేను. కార్ ఆడ పట్టది తవ్వల. నువ్వు కార్ తీసుకొని రా కోహి, మనం బుల్లెట్ తీసుకుందాం. నువ్వు కార్ తీసుకొని రా పని, కార్ దేపో. అది మన ఛానల్ పేరు. చదువు ఏం కనబడుతుందా? తెలుగు ఎక్స్పెరిమెంట్స్ చెప్పు. తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మెల్లగా పోతుంది, మెల్లగా పోతుంది. ఎవరు చెప్పారు ఫాస్ట్ పోతుంది? టీవీలో చూసినా. అది బోర్ కదా, కొంచెం ఓపెన్ చేస్తే ఫాస్ట్ వస్తుంది. అట్లే చాలా రోజుల తర్వాత మా స్పాట్కి అయితే వచ్చినాం. ఆహా, వీడికి వచ్చి ఒక 2 నిమిషాలు ఉండిపోతే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఏదిరా వీడియో పట్టుకొచ్చిండ్రా? ఏది బామ్గా ఎడికెళ్ళి వీకినవరా? అది తడలు కొడుతూనే ఉన్నాయిరా. పడదామా ఒకరోజు? వద్దా? మీకు ఈత వచ్చినాక వద్దాం. మీకు ఈత రాదు, ఎట్లా పడతారు? ఫస్ట్ ఈత నేర్చుకోవాలి. సో ఫైనల్గా కోహ్లీ అయితే రెడీ అయిపోయాడు, నేను కూడా రెడీ అయిపోయినా. ఇప్పుడు మాకు వచ్చేసి పెద్ద టాస్క్ ఏంటిదంటే, ఇక వీళ్ళు తప్పించుకొని పోవాలి. రోజు ఎడతాడు, ఏడవకుండా పోలేదు. తోలుకోపోదాం అనుకుంటా కానీ ఒకవేళ తోలుకోపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేట్లు ఇబ్బంది అవుతుందేమో. లేకపోతే 100 తోలుకొచ్చినప్పుడు వీడియో చూసి బాధపడతాడని చెప్పేసి 100 తోలుకపోతలేను. ఎవడు ఏడ్చినా సరే అట్లే పోతాం అన్నట్టు. సో ఇప్పుడైతే ఇక వెళ్దాం. ఏంది సిద్దిపేట స్కూల్ వస్తావా నువ్వు? ఇంకా ఇప్పుడే కాదు, నీది 3rd birthday కాలేదట ఇంకా. నేను తోలుకోవా మరా కోహి? తమ్ముడు తోలుకోవా? అన్నం తోలేసి వద్దామా మరి? సో మొత్తానికి అయితే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. దించేటప్పుడు వీడియో అన్నాడు, తోలేసినాక వీడు తోలుకొత్తా అన్నాడు. ఓకే కదా, డీల్. అట్లా అయితేనే రోజు తొలకపోతా, లేకపోతే తొలకరాను. ఇక్కడ ఏమైందిరా? తమ్ముడికి ఇచ్చిందా? సో ఇప్పుడైతే ముళ్ళు కూర్చుందా? ఇసుకెళ్ళినా కన్ను కూర్చుందా అంట. ఇప్పుడైతే ఇక టైం అవుతుంది, వెళ్దాం. పోమా చల్. అప్పటికి ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. అక్కిప్పు కాదు, అప్పటికి. అట్లా పోమా, కారాడ పెట్టి పో. తమ్ము కారాలనే ఉండు, మేము పోయేస్తాం. అటో అటే పోతుంది. ఎవరు నడుచుకుంటూ వస్తారో వాళ్ళనే తోలుకోవద్దా. సో మొత్తానికి అయితే కోహ్లీ స్కూల్లో దించేసినాం.
నిహాల్గా అయితే ఏడ్స్ స్టార్ట్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడు ఎందుకు ఏడుతుండంటే అక్కడ ఆడుకునేవి ఉంటాయి అనమాట బయట, జాడు బండ అవి ఇవి, వీటి కోసం ఏడుతున్నా. ఆడనే ఉంటాను. నిహా మళ్ళీ ఒకసారి దొలక రాకుండా చేస్తున్నావు. వీనేమన్నా అంటే ఫోన్ వల్ల కొట్టేటట్టున్నాడు. వీడు ఏడ్చి ఏం చేయాలని అర్థం కాక జేజవా అంటుండు. ఏ జేజరా ఏం చేస్తావు ఇప్పుడు? ఇక్కడ గంట కొడితే హ్యాపీయా? నడుచుకుంటూ రావాలి మరి, నానెత్తుకుంటూ రావద్దు. ముళ్ళు ఉంటాయా? ఏడా నాకు ఒక్కడికి వచ్చేలా. ఇగో జేజ మొక్కి కొట్టాలి ఫస్ట్. పొద్దున ఏం తినలేదు, జస్ట్ ఒక చాయ్ తాగినట్టు ఒక బిస్కెట్ వేసుకొని. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 11:30 అవుతుంది. తిందామని వచ్చేసా. అన్నం చింతకాయ తొక్కు. ఈరోజు స్పెషల్ వచ్చేసి చింతకాయ తొక్కు అనమాట. చింతకాయ తొక్కులో పాలు వేసుకొని తిన్నా, పెరుగు వేసుకొని తిన్నా, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఫటాఫట్ తిందాం. చింతకాయ తొక్కు టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది ఇంకా అన్నం గరం ఉన్నప్పుడు తింటే ఇంకా సూపర్ ఉంటుండే కావచ్చు. మా అమ్మ ఏం చేసినట్టే నూరిన తర్వాత మంచిగా కళ్యామాకి ఫ్రై చేసి దాంట్లో మిక్స్ చేసినట్టుంది. కళ్యామాక్ ఫ్లేవర్ తోటి సూపర్ ఉంది. మీరు టీవీలో చూసినట్టయితే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ అవుతుంది కదా. మన మియా బాయ్ అయితే 6 వికెట్లు తీసిండు. అదే చూస్తున్నా. ఆల్రెడీ మ్యాచ్ చూసిన, హైలైట్స్ మళ్ళీ ఒకసారి చూస్తున్నా. భలే తీసిండు ఏదేమైనా 6 వికెట్లు. టెస్ట్ మ్యాచ్ని ఎవరెవరు ఫాలో అప్లో ఉన్నారో కింద కామెంట్ చేయాలి. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మ్యాచ్ని ఎంజాయ్ చేస్తూ అన్నం అయితే తిందాం. అమెజాన్ నుంచి ఇప్పుడు ఒక పార్సల్ అయితే వచ్చింది. దీంట్లో ఏముందంటే ఒక ట్రిమ్మర్ అయితే బుక్ చేసినండి, ఫిలిప్స్కి సంబంధించి. సేమ్ ట్రిమ్మర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది ఇంకోటి, కానీ ఒకటి పర్సనల్ ఉండాలని చెప్పేసి తీసుకున్నా. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎట్లున్నా. నేను దేని మీద చూడలేదు, స్టిక్కర్ దీని మీద వచ్చింది. అంటే బ్యాటరీకి సంబంధించి ఏమైనా వస్తే దానిపైన ఇట్లా వేసిస్తారేమో. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఆపరేట్ అవుతుందా లేదా. మరి ఇదే ట్రిమ్మర్ నేను బుక్ చేయడానికి రీజన్ ఏంటిదంటే, మనకు దీనిపైన మీరు చూడొచ్చు ఈ బ్లేడ్ ఉంటుంది కదా, దీనికి సంబంధించి సెట్టింగ్ ఇక్కడనే వేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం సెట్ చేసిన కొద్దీ బ్లేడ్ కిందికి మీదకి అవుతూ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఒకటి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. అట్లనే మనం ట్రిమ్మర్ సాఫ్ చేసుకొని ఒక బ్రష్ లాంటిది వచ్చింది. సో ట్రిమ్మర్ని కనుక మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మనం దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసిన కొద్దీ బ్లేడ్స్ అనేవి కిందికి మీదకి అవుతూ ఉంటాయి. మీరు చూడొచ్చు కిందికి పోతుంది, ఇప్పుడు పైకి పోతుంది. మనకి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే, మాటల్లోనే నిహాల్ గారు వచ్చేసాడు. దా ఏదో షేవింగ్ చేసుకుంటా. అరే నీ చేసి బుక్ చేస్తాను కదా, మర్చిపోయినా. లేదు రాలే. జేసీబీ రిమోట్ రా వస్తుందా? సరే, ఎప్పుడు తెచ్చుకుందాం? ఇప్పుడు ఏడ దొరుకుతుంది? సిరిపేర్లు ఉండేవి. ఇంతకుముందు మేము తీసుకున్నది బజాజ్ ఎలక్ట్రికల్లో తీసుకుని ఉంటాము. దానిలో మనకు 1600 పడ్డది. ఇప్పుడు ఇది ఆన్లైన్లో చేస్తే 1500 ఏమో పడ్డది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. కోయిల్ని అయితే రిసీవ్ చేసుకున్నా. నిన్న మొన్న ఏడ్చినట్టు ఇవాళ ఏడవది అని చెప్తుంది వాళ్ళ టీచరు. ఓకే, ఇట్లా మెల్లమెల్ల అలవాటు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనకు ఒక 2 ఇంపార్టెంట్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఒకటి రత్నదీప్ పోయి కొన్ని సామాన్ తీసుకోవాలి. ఆ ఎగ్స్ అయిపోయినాయి, ఎగ్స్ తీసుకోవాలి. ఎన్ని తీసుకున్నాం ఎగ్స్? మొత్తం ఎన్ని వస్తాయి? సరే, మొత్తం ఎన్ని వస్తాయి? 30. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చలో రత్నదీప్లో సామాన్ తీసుకొని ఎగ్స్ వేరే సైడ్ ఉంటుంది, ఎగ్స్ తీసుకొని ఇంటికి వెళ్దాం. మీరు సిద్దిపేటలో తెలిసే ఉండొచ్చు, రత్నదీప్ ముంగట అంతగానం పార్కింగ్ ఉండదు, అది మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ పక్క గల్లీలోకి పోయే ఒక రోడ్ ఉంటుంది, అక్కడనే ఆపేసిన. ఇదైతే పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చే లోపల టక్కన సామాన్ తీసుకొని వచ్చి వెళ్ళిపోవాలి. చలో, పక్క పొంటి ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇడికి వెళ్ళి దిగాలంటే భయం అవుతుంది. యాక్చువల్గా ఇది కాన్ఫ్లెక్స్ లేదని చెప్పేసి పోయినా, అది పోతే బ్రెడ్ ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకున్నాం. కోయిలు గడిగో ఏంటిరా ఇవన్నీ కోహి 4 ఎందుకు? తమ్ముడికి రండి, నీకు రండా? పడతల పడ్డదా? హ్యాపీ పోమ్మా, ఎగ్గులు తీసుకుని పోమ్మా. చలో, తమ్ముడు వండుకొని ఉండే వచ్చేటప్పుడు, లేచిండు కావచ్చు. నేను వచ్చేటప్పుడు నిహాల్ కూడా వండుకొని ఉండే, లేకపోతే వాడిని కూడా పట్టుకొని వద్దంటే. వాడు వచ్చినప్పుడు ఇద్దరికి తీసుకుంటాడు, వీడు వచ్చినా ఇద్దరికి తీసుకుంటాడు. అన్న అని వాడు తీసుకుంటాడు, తమ్ముడు అని వీడు తీసుకుంటాడు. ఏదైనా 2 పోవాల్సిందే. డోర్ తీరా కోహి, డోర్ తీ. నిహా ఇంకోటి, ఇది కూడా ఒకటి నీకు. నిహా నాకు ఒకటి ఏవా?
అబ్బా ఎత్తిచ్చానా కోకి నువ్వు కూడా ఒకటి ఇవ్వవా తమ్ముడు ఒకటి ఇచ్చిండు అబ్బా నాకు ఇది కావాలి ఇది కావాలి ఏకన్నా అట్లా మూడునే వినాలి షాన్ని కోహి నాకు కూడా ఒకటి యా చాలా మనకి రెండే ఉన్నాయి అలా అయ్యో నా తరపున ఒకటి మమ్మీ చాలా నొక్కింది రాకూడదు చూడ 3 ఉన్నాయి నిహాల్ కానీ కిండర్ జాయ్లా బేబీ డైనోసార్ వచ్చింది నీ దాంట్లో ఏమో వచ్చినాయిరా కలపాలి తాళఫీ వచ్చినాయిరా ఇది ఇప్పుడు లాక పడుతుందా లేదు చూద్దాం పడతాంటావరా కోహి తాళం కూడా పడుతుంది రా ఇగో తాళం పడుతుంది నీకేమో నేర్తా ఇగో అన్నయ్యకి తాళం పడుతుంది చూడు పడ్డది ఈ తాళఫీ జైలు ఎక్కువ ఇక డైనోసార్ ఎడుతుందా మరి ఏ కూరి గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫుల్ మొగులైంది కదా అటు సైడ్ మనకు వర్షం కూడా పడుతుంది ఈ మేఘాల నుంచి వెళ్ళి వాన ఇట్లా జల్లు పడుతుంది మీకు అనిపిస్తుంది కావచ్చు ఆ ఎగ్జాస్ట్ వెనక పిట్ట గూళ్ళు పెట్టినాయి కదా అలాగే వెళ్ళి పిల్లి వెళ్ళినట్టుంది ఇప్పుడే ఎగురు నేర్చుకుంటుంది ఇది ఆ పెద్ద పిట్టలేమో ఇక్కడ నుంచి చూపిస్తున్నాయి దాదా అని కమాన్ సో ఫైనల్గా ఇది ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ Searching for something that ain't lost. Have we got it? Our lines crossed. We're wasting time on stuff that doesn't really matter, while wishing for something better. I try to fix things that weren't broken, misunderstandings and words unspoken. We fall apart and I won't dare to say